ఎవరైనా కొత్తగా ఛానల్లో ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకోసం కాదు, ఎవరైతే ప్రిపరేషన్ మధ్యలో ఉన్నారో లేకపోతే రెగ్యులర్గా నేను చెప్పేది వీడియోస్ ఫాలో అవుతున్నారో వారి కోసం మాత్రమే. ఈ వీడియో ఒక చిన్న రివిజన్ లాంటిది. ఎంతవరకు నేను చెప్పినవి మీకు గుర్తున్నాయి, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో అన్న ఒక చిన్న ప్రయత్నం కోసం మాత్రమే ఈ వీడియో. మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తున్నప్పుడే మీరు కూడా చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి ఆలోచించండి. మీరు కనుక చేయకపోతే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా మొదలు పెడదాం. అమిత్ ఉన్నాడంట, 15 రోజుల్లో చేశాడంట. బల్బీర్ ఉన్నాడంట, 10 రోజుల్లో చేశాడంట. అమిత్, బల్బీర్ 15, 10. ఇఫ్ అమిత్ వర్క్ ఫర్ 3 days, ముందుగా 15కి 10కి ఎల్సిఎం ఎంత? 30. అప్పుడు అమిత్ ఎన్ని యూనిట్స్ చేస్తాడు? ఈ 15 30లో 2 సార్లు 2 యూనిట్స్. బల్బీర్ ఈ 10 30లో 3 సార్లు అంటే 3 యూనిట్స్. ఇది టోటల్ వర్క్ అంటే 30 యూనిట్స్. రివిజన్ కదా మనం చేసేది, స్పీడ్గానే చేసుకుంటూ వెళ్ళిపోదాం. అమిత్ అనేవాడు 3 days చేశాడు. 2 into 3 ఎన్ని యూనిట్స్? 6 యూనిట్స్ చేసేసాడు అమిత్. మొత్తం 30లోంచి 6 చేస్తే 24 యూనిట్స్ మిగిలినాయి. తర్వాత ఏమన్నాడు చూడండి, విచ్ బల్బీర్ జాయింట్స్. తర్వాత అమిత్ బల్బీర్ కలిపి జాయిన్ అయ్యారంట. హోల్ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? ఇద్దరు కలిపి జాయిన్ అయ్యారు కదా, అంటే 2 యూనిట్స్ ప్లస్ 3 యూనిట్స్ ఎంత? 5 యూనిట్స్. 24/5 అంటే 4 5 20, ఒక 4 మిగులుతుంది. ఎన్ని రోజుల్లో చేశాడంటే ఇక్కడ ఒక 3 రోజులు, ఇది ఒక 4/5 ఎంత? 7 4/5. 6 ఉన్నారంట. లోవర్ మోస్ట్ 1 అంట, దానిపైన 2 అంట, అంటే కింద 1 కదా, 1 2 3 4 5 6 అలా చూస్తుండండి. ఈచ్ టాయ్స్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పి ఒక 6 కలర్లు ఇచ్చాడు. పర్పుల్ టాయ్స్ ఎట్ ది ఈవెన్ పొజిషన్ బట్ నాట్ ది టాప్లో ఉండదు కానీ ఈవెన్లో ఉండాలంట. అంటే పర్పుల్ ఎక్కడ రావచ్చు, పర్పుల్ ఎక్కడ రావచ్చు. తర్వాత ఏమన్నాడు, రెడ్ టాయ్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు వైట్ ఆర్ ఎల్లో టాయ్. గ్రే టాయ్ ఈజ్ ఎట్ ది ఫిఫ్త్ దగ్గర గ్రే అంట. నేను ఎందుకు 2 పాసిబిలిటీస్ తీసుకున్నానంటే, ఒకటి తప్పైన ఇంకో దాంట్లోకి జంప్ అయిపోతా. దెర్ ఆర్ 2 టాయ్స్ బిట్వీన్ పింక్ అండ్ వైట్. పింక్ టాయ్ ఈజ్ అబవ్ వైట్. పింక్కి వైట్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 ఉండాలంట. పింక్ పైన ఉండాలి, అంటే ఇలా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. వైట్ టాయ్ ఈజ్ నాట్ అన్నాడు, నాట్ ఎట్ ది బాటమ్. ఇక్కడ వైట్ రాదమ్మా. ఇప్పుడు ఇక్కడ వైట్ తీసుకున్నాను అనుకోండి, 1 2, ఇక్కడ పింక్ వస్తుంది. సో ఇక్కడ వైట్ రాదమ్మా. ఇప్పుడు ఇక్కడ వైట్ తీసుకున్నాను అనుకోండి, 1 2, ఇక్కడ పింక్ రాదుగా. సో ఇక్కడ వైట్ వస్తుంది, ఇక్కడ పింక్ వస్తుంది. ఇంకేమన్నాడు చూడండి, ప్రాబ్లం అయిపోయింది. మీరు కనుక గమనిస్తే రెడ్ టాయ్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు వైట్ ఆర్ ఎల్లో. ఇక్కడ వైట్ ఉంది, సో నేను ఇక్కడ రెడ్ తీసుకుంటా, ఇక్కడ ఎల్లో తీసుకుంటా. ప్రాబ్లం అయిపోయింది. అది ఈ కేసు తీసుకున్నారనుకోండి, ఎల్లో ఆర్ రెడ్. సో ఈ అరేంజ్మెంట్ తప్పు, ఈ అరేంజ్మెంట్ కరెక్ట్. మనం చేసేది రెగ్యులర్ క్లాస్ కాదు, రివిజన్ అనుకున్నాం కదా. ఇలాగే చెత్తగా రఫ్ పేపర్ మీద కొట్టుకుంటూ పోవాలి. నీట్గా చేయాల్సిన పని లేదు. పింక్ ఎక్కడుంది? ఇదిగోండి 6లో ఉంది. అయిపోయింది. చూడ్డానికి ఇంత ఉంటుంది. మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ అంట. మనోడు 18 నిమిషాల్లో కంప్లీట్గా ఒక సర్కిల్ వేస్తాడంట. తర్వాత సిద్ధార్థకి 12 minutes పట్టుద్దంట. అయితే ఏమడిగాడు, ఇఫ్ దే స్టార్ట్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అట్ ది సేమ్ టైం. చదవంగానే వచ్చేయాలి, ఎల్సిఎం తీయాలి అని. 18 ఉంది, 12 ఉంది, పెద్ద నెంబర్ 18, 18 రోజులు 36 అయిపోయింది, వెళ్ళిపోవాలి. తెలియకపోతే 18కి 12కి ఎల్సిఎం తీయండి అమ్మా. పెద్ద నెంబర్ 18, 18లో ఈ 12 పోదు. 18 రోజుల 36, 36లో 18 పోతుంది, 12 పోతుంది. ఫస్ట్ ఆప్షన్. ఒక ప్యారలోగ్రామ్ ఉందంటమ్మా, ఇలా ఉందంట. అది పేర్లు పెడుతున్నాను చూడండి, ఏబి సిడి. ఇక్కడేమో 5x డిగ్రీస్ అంట, ఇక్కడేమో 7x - 30 degrees. ఎగ్జామినేషన్లో ఇలా డయాగ్రామ్ ఇస్తాడండి, నేను ఇవ్వలేదు, ఇక్కడ డ్రా చేశాను మీ ముందే. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. నన్ను ఏమడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ప్యారలోగ్రామ్లో ఏంటమ్మా,
ఆపోజిట్ సైడ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే 7x - 30 = 5xే కదా. 7xలో నుంచి 5x చేస్తే 2x. ఈ 30 వదిలేసాంగా, ఈక్వల్ టు 30. 2x = 30 అంటే x = 15. రఫ్ పేపర్లో ఎలా చేయాలో అలాగే చేస్తున్నా. రెగ్యులర్ క్లాస్ అయితే కాదు. ఎవరైనా ప్రిపరేషన్ మధ్యలో ఉన్నా, రెగ్యులర్గా వీడియోస్ ఉంటున్నా వారికి మాత్రమే ఈ క్లాస్. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% అమ్మా ప్రతి సంవత్సరం. ప్రజెంట్ ఇంతని ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుందని అడిగాడు. 10% చదవంగానే ఏం చేయాలి? 110% 11తో పోవాలి. ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు, పెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చదవరండి. 20,000 అన్నాడు. 100 తీసుకుంటే 10% అంటే 110/100గా. 0000 క్యాన్సిల్. 11 రోజులు 22, ఒక 3 సున్నాలు. ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్టి చేసి ఆన్సర్ పెట్టండి. తెలియకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా షార్ట్లో కానీ నెక్స్ట్ వీడియోస్లో కానీ పెట్టి చెప్పేస్తాను. తెలియకపోతే అడగండి అమ్మా, మొహమాట పడొద్దు. ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నలు ఇవన్నీ. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాడు కూడా. ఆలీ ఉన్నాడంట, 8 రోజులు చేశాడంట. బలవేంద్ర ఉన్నాడంట, 10 రోజులు చేశాడంట. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద వర్క్ చేయడానికి 4 డేస్లో చందర్ అనేవాడిని అడిగారు. ఎవరో ఆలీ బలబీరు కలిపి చందన్ అడిగితే 4 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందంట వర్క్. అయితే నన్ను ఏమడిగాడంటే చందన్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు. ఇదేంటమ్మా? A + B + C. దీంట్లో నుంచి AB తీస్తే C వచ్చుద్ది. అయిపోయింది కదా. 8కి 10కి 4కి LCM ఎంత? 40. ఈ 8 40లో 5 సార్లు అంటే 5 యూనిట్స్. ఈ 10 40లో 4 సార్లు అంటే 4 యూనిట్స్. ఇది 4. అలాగే ఈ 4 ఈ 10లో 10 సార్లు అంటే 10 యూనిట్స్. మొత్తం ఇది ఒక 5, ఇది ఒక 4. A + B 9. 10లో నుంచి 9 తెస్తే 1 యూనిట్. మొత్తం యూనిట్లు ఎన్ని? LCM 40 యూనిట్స్ అంటే 40/1 అంటే 40. అయిపోయింది. టైమ్ అండ్ వర్క్ డెడికేటెడ్గా ఒక వీడియో చేసి పెట్టా. అన్ని షిఫ్ట్లో ఉన్న ప్రశ్నలన్నీ కలిపి. ఒక ట్రైన్ ఉందంట, 50% ఫాస్టర్ దెన్ బస్ అంట. ఇక్కడ రాస్తున్నా, బస్సు ట్రైన్. బస్ X అనుకోండి, ట్రైన్ ఏంటి? 150/100 × X. ఎందుకని? జనరల్గా 50% అంటే 50 అనేది తీసుకునేవాడిని. ఫాస్టర్ దెన్ అన్నాడు కదా, అందుకే ఏమని రాయాలమ్మా? 150. 50 ఎక్కల్లో 150 3 సార్లు, ఈ 100 2 సార్లు. సో 3x/2 ఇది ఒక x. ఇప్పుడు చూడండి, బోత్ స్టార్టెడ్ ఫ్రమ్ కర్నల్ అట్ ది సేమ్ టైం టు రీచ్ పానిపట్. మొత్తం 75 కిలోమీటర్లు అంట. డిస్టెన్స్ బై బస్సు స్పీడ్. ఇది డిస్టెన్స్ స్పీడ్. మళ్ళీ డిస్టెన్స్ 75 బై ట్రైన్ స్పీడ్. 3x/2 కదా, 2 ఇక్కడ రాస్తా. మైనస్ మొత్తం ఎంత టైం పట్టిందంట? 12.5 మినిట్స్. 125/10 రాస్తా. మినిట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. km/h అని ఉంది కాబట్టి 60 అని రాస్తా. అలా చూస్తుండండి అమ్మా. 5 ఎక్కంలో 125, 25 సార్లు, ఇది 2 సార్లు. 5 ఎక్కంలో 25, 5 సార్లు, ఇది 12 సార్లు అంటే 5/24 వచ్చింది. 12 రోజులు 24 కాబట్టి. LCM ఎంత? Xకి 3xకి 3x. ఇప్పుడు ఈ x దీంట్లో 3 సార్లు పోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 75 × 3 - 75 × 2. 75 × 3లో నుంచి 75 × 2 తీస్తే వచ్చేది ఎంత? 175గా. 3 ఎక్కంలో 75, 25 సార్లు. 5 ఎక్కంలో 25, 5 సార్లు. X = 24 5 120. ప్రాబ్లం చాలాసార్లు చెప్పా. అనుజ్ ఉన్నాడంట, ఇన్ని ట్రీస్ ఉన్నాయంట గార్డెన్లో. కాకపోతే ద నెంబర్ ఆఫ్ రోస్ X అనుకుందాం, అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ రిమైన్స్ ద సేమ్. ఇది X అయితే ఇది కూడా Xేగా. అంటే x² = ఎంత ఇచ్చాడు? 56, 25. X కావాలంటే ఏం చేయాలి? దీనికి రూట్ వేయాలి. చివరిలో 25 ఉందంటే ఒక 5 ఉండాలి, ఒక 5 ఉంటుంది. ఇక్కడ 56 ఉంది కదా, 7 8 56. చిన్న నెంబర్ ఏంటి? 7. అయిపోయింది. ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. 35, 35లో నాకు కావాలంటే ఏం చేయాలి? చివరిలో 5 ఉంది, 25. 3 తర్వాత వచ్చే నెంబర్ 4. సో 4 × 12. మళ్ళీ అలాగే 45 చూడండి అమ్మా. 5 5ల 25. ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత వచ్చే నెంబర్ 5. 4 5లు 20. మళ్ళీ 50 ఇచ్చేద్దాం చూడండి.
చివరిలో 5 ఉంది కదా, 5 5లు 25, 5 తర్వాత వచ్చే నెంబర్ 6, 5 6లు 30. ఇప్పుడు అలాగే ఆడిచ్చింది చూడండి, ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో, 56 25, 25 ఉంది కదా, 5 వచ్చుద్ది. 56 అంటే 7 8లు 56 కదా, చిన్న నెంబర్ 7, 75. అందుకే ఇది తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అయితే రెగ్యులర్గా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ కోసమైతే కాదు, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ కోసం, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ కోసం. కొత్తగా ఎవరైనా వీడియో చూడాలనుకుంటే ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా పెట్టే వీడియోస్ ఉన్నాయి, అవి మాత్రం చూడండి. థ్యాంక్ యూ.